కూడా వేస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండి. ఇంకా సంక్రాంతి అంటే మనకి పిండి వంటలు. సో మేమైతే ఇవాళ మా ఇంట్లో పిండి వంటలు చేయబోతున్నాము. అండ్ నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాగ మ్యారేజ్ అయిన తర్వాత దగ్గరుండి అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడం చేయడం అనమాట. ఇంతకుముందంతా జస్ట్ హెల్ప్ చేసేదాన్ని, లేకపోతే జస్ట్ అట్లా 5 to 10 minutes టైం అక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోయేదాన్ని. బట్ ఈసారి ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం అక్కడే ఉండి హెల్ప్ చేస్తూ కొంచెం చేస్తూ ఉన్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. మంట మంట మీద తగ్గించు. ఇది ఎట్లా వేసి బాల్ వేసి అట్లా విడిపోద్ది. మంట తగ్గించుకోను, అదే విడిపోతుంది అన్న మీద ఇవి లోపలికి వచ్చినాయి, అందుకు ఇరుక్కోపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా చిన్న చెయ్యాలా ఇప్పుడు దీనేమి ఉంటేనా అంటే ఫ్రెండ్స్ వచ్చేది అట్టే చేస్తుంది. ఎట్టేస్తాం ఫ్రెండ్స్, రాదు ఏదో ఎక్కువైంది ఫ్రెండ్స్. దాంట్లో మన తగ్గించు, మన పైకి ఎత్తుకున్నావు కూడా గాన్ ఫ్రెండ్స్ పోయే అట్లేసే. సో చూసారు కదా, మేమైతే ఫస్ట్ మురుకులు చేయడం స్టార్ట్ చేసాము. అండ్ ఫస్ట్ వేసిన 2 మురుకులు అయితే సరిగ్గా రాలేదు, అవి గంటకే అతుక్కుపోయాయి అనమాట. సో మేబీ పిండి కలిపాము కదా, అందులో ఏదైనా డిఫరెన్స్ ఉండొచ్చు, లైక్ లూజ్గా ఉండడమో ఏదో. తర్వాత అత్తయ్య దాంట్లో కొంచెం బియ్య పిండి కలిపి వేసింది, ఇంకా అప్పుడు బాగానే వచ్చాయి. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు చాలా ఫన్నీగా అనిపించింది, బాగా నవ్వుకున్నాము. సో ఇలా గంట మీద వేస్తే అవ్వట్లేదని చెప్పి ఇంకా డైరెక్ట్గా బాండిల్లోనే వేసింది, కానీ అది కూడా అంతగా సెట్ అవ్వలేదు. ఇంకా అందుకని ఇంకా బియ్యం పిండి కలిపేసి తర్వాత కొంచెం చేంజ్ చేసాము. అప్పటి నుంచి ఇంక అన్నీ బాగానే వచ్చాయి. నేను కాదు కర్రలు బాగా తిని చూస్తే కదా వాళ్ళు తీసి కూడా వేస్తాను. ఫైనల్గా అయితే మేము చాలా కష్టాలు అయితే పడి మురుకులు చేయడం అయితే కంప్లీట్ చేసాము. అండ్ దాని తర్వాత అయితే అత్తయ్య ఇంకా పప్పు చెక్కలు చేయడం కోసం పిండిని కలపడం స్టార్ట్ చేసిందనమాట. లైక్ బియ్యం పిండిలో పెసరపప్పు, పచ్చెనపప్పు, అలాగే దాంట్లో కావాల్సినవన్నీ వేసి కలిపి పెట్టేసింది. అండ్ ఈ పిండిని అరౌండ్ 1.5 hour to 2 hours అట్లాగే నానబెట్టింది అనమాట. సో ఈ లోపు మేము లంచ్ కంప్లీట్ చేసుకుని అండ్ నెక్స్ట్ అయితే పప్పు చెక్కలు చేయడం స్టార్ట్ చేసాము. అండ్ ఇవైతే మోస్ట్లీ ఎటువంటి డిఫికల్టీస్ ఏం ఫేస్ చేయలేదు. సో హ్యాపీ పాత్లోనే అన్నీ అయిపోయాయి.
అమ్మో తీయ ఇంకా మాట్లాడుతుంది. ఇక్కడ ఊపుతుంది ఇదిగోండి మీరు ఇంకంటే ఒకటి ఎట్లా ఊపుతూ ఉంటుంది చెల్లిట్లు రాకుండే ఆరికి గట్టి పడతాయి కార్తీక్ గడగట్టు అండ్ ఇప్పుడైతే ఉప్పు చెక్కులు చేయడం అయిపోయిన తర్వాత అరిసెలు చేయడానికి రెడీ చేస్తున్నాము. అండ్ దానికోసం అత్తయ్య అండ్ మా హస్బెండ్ అయితే బెల్లం తురుముతున్నారు. సో అత్తయ్య అయితే బెల్లం తురిమేశారు. అండ్ ఒక బెల్లం గడ్డ అయితే చాలా గట్టిగా ఉంది. సో దాన్ని ఎంత కొట్టినా కానీ అది అసలు ఏమంటారు విరగలేదు. సో ఇంకా దాన్ని చేసి వేరే తీసుకొని స్టార్ట్ చేసాము ఇంకా చేయడం. మేమైతే ఇలాగా ఇంట్లో అందరం కలిసి పిండి వంటలు అయితే చేసుకున్నాము. సో చాలా అంటే చాలా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ చేయడం. సో చిన్న చిన్న పొరపాట్లు అలా నవ్వుకుంటూ సరదాగా చాలా హ్యాపీగా చేసుకున్నాము. మీరు మీ పిండి వంటలు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. అండ్ సో పండక్కి ఇలా అందరం కలిసి కూర్చొని చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇదే కాదండి, మా ఇంట్లో పండుగ హడావిడి అయితే ఇలాగా సరదాగా నవ్వులతో మొదలైంది. అండ్ మేము పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు మేము ఎలా చేసుకుంటాము ఏంటి, సో ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం, ఏమి వంటలు చేస్తాం, ఇవన్నీ నేను కంప్లీట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి.